హాయ్ అందరికీ నమస్తే. సో మనం ఇదివరకు ఈ పర్సన్కి ఆల్రెడీ ఒకసారి కాల్ చేసాము, ప్రాంక్ చేసాము. బట్ స్టిల్ అతనికి ఇప్పుడు వస్తున్నటువంటి బిగ్ బాస్ షో ఎంత ఇష్టం అంటే ఇంక మాటల్లో చెప్పలేము. మళ్ళీ అతనికి కాల్ చేసి ప్రాంక్ చేయమని వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ చాలామంది నాకు మళ్ళీ మెసేజ్ చేశారు. సో ఒకసారి ట్రై అయితే చేద్దాం. మనోడు ప్రాంక్ అవుతాడో లేదంటే నేను అవుతాను. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. హలో హలో విజయ్ గారండి. అవునండి అవునండి. హలో గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా విజయ్ గారు? ఆ, సార్ నేను బిగ్ బాస్ టీం నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇంకా అంటే ట్రై చేస్తున్నారండి? ఇప్పుడు ఎక్కడ బిగ్ బాస్ నుంచి అండి అవునండి. ఏండి అది మీరు ఒకటి కామన్ మ్యాన్ కేటగిరీలో ఒక వీడియో పంపించినట్టున్నారు. అవునండి పెట్టానండి, అది అప్పుడు పెట్టానండి. సారీ సార్, కొంచెము మాకు ఎక్కువ డంపింగ్ ఎక్కువ అయిపోయేసరికి మీది కొంచెం చూడడం లేట్ అయింది. కాదండి, బిగ్ బాస్ మొదలైపోయింది కండి. కాదండి, ఇప్పుడు సీజన్ వస్తుంది కదా 9. మరి అదే మన నవదీప్ గారు, బిందు మాధవి, అభిజిత్, అవునండి, అభిజిత్ గారు, శ్రీముఖి గారు వీళ్ళందరిని పెట్టి మేము షో చేస్తున్నాం ఆల్రెడీ కామన్ మ్యాన్కి. అవునండి, మరి సెలక్షన్స్ అయిపోయినాయి కండి. లేదండి, అవుతున్నాయి ఇంకా. కాకపోతే ఎక్కడ రావాలండి ఇప్పుడు హలో దీనికి సంబంధించి ఒక చిన్న ఫోన్ ఆడిషన్ ఉందండి. కాదండి, మీరు బిగ్ బాస్ టీం నుంచేనండి? అవును, ఒక నిమిషం లైన్లో ఉండండి, కనెక్ట్ చేస్తాను. విజయ్, హలో బిగ్ బాస్ ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తున్నారు. సార్ నిజమేనండి ఇది? ఫోన్ కాల్లో మేమిచ్చే టాస్కులను కంప్లీట్ చేయడం ద్వారా మీరు జమదగ్ని పరీక్షకి ఎంపికవుతారు. జమదగ్ని అండి. హలో బిగ్ బాస్. విజయ్, సార్ ఫోన్ కాల్లో మేమిచ్చే టాస్కులను విజయవంతంగా మీరు కంప్లీట్ చేయవలసిందిగా బిగ్ బాస్ మిమ్మల్ని ఆదేశిస్తున్నారు. ఓకే బిగ్ బాస్. మీ మొదటి టాస్క్గా 30 సెకండ్ల పాటు కుక్కపిల్లలాగా అరవండి. బిగ్ బాస్ కుక్కపిల్లలాగా. ఓకే బిగ్ బాస్. బిగ్ బాస్. హలో విజయ్, బిగ్ బాస్. మీ మొదటి టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ రెండవ టాస్క్గా 30 సెకండ్ల పాటు అమ్మాయిలాగా మాట్లాడండి. బిగ్ బాస్. హలో బిగ్ బాస్, మీరు నిజంగానే ఫోన్ ఆడిషన్ బిగ్ బాస్ ఇది? విజయ్, మీ రెండవ టాస్క్గా 30 సెకండ్ల పాటు అమ్మాయిలాగా మాట్లాడండి. అమ్మాయిలాగా. ఓకే బిగ్ బాస్. హలో జగనన్న. రావట్లేదు బిగ్ బాస్ అమ్మాయిలాగా. విజయ్, బిగ్ బాస్ రావట్లేదు బిగ్ బాస్, లేడీస్ బాస్. 30 సెకండ్ల పాటు అమ్మాయిలాగా మాట్లాడడానికి బిగ్ బాస్ మీకు మరో అవకాశం ఇస్తున్నారు. ఓకే బిగ్ బాస్. హాయ్ అండి, నా పేరు శ్రీముఖి అండి. హలో బిగ్ బాస్, మీరంటే నాకు చాలా ఇష్టం బిగ్ బాస్. నేను బిగ్ బాస్ ప్రతి ఎపిసోడ్ చూస్తాను బిగ్ బాస్. నిజంగా ఇది బిగ్ బాస్ కాల్ అయినా బిగ్ బాస్? హలో
విజయ్, బిగ్ బాస్. మీ రెండవ హలో. టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. నేనా? హలో. మీ మూడవ టాస్క్గా 10 సెకండ్ల పాటు చీమలాగా అరవండి. చీమలాగా చీమలాగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. బిగ్ బాస్ చీమలాగా బిగ్ బాస్. ఈ రౌండ్లన్నీ పూర్తి చేసిన తర్వాత మీరు జమదగ్ని పరీక్షకు ఎంపికవుతారు. ఓకే బిగ్ బాస్. చీమలాగా కదా చీమ 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 చీమ. ఓకే బిగ్ బాస్. చీమలాగా కదా చీమ 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 చీమ. బిగ్ బాస్ చేశాను బిగ్ బాస్. మరోసారి బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. విజయ్, బిగ్ బాస్. మీ 4వ టాస్క్గా మీకు నచ్చిన పాత పాటని 50 సెకండ్ల పాటు బిగ్ బాస్కి పాడి వినిపించండి. పాత 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 పాట బిగ్ బాస్. అవును. చిరకమ్మా నా రంగు మలకమ్మా చిలకని పట్టని పండుతుంది చీటి అమ్మా బాగా చూడమ్మా కడ ఏం రాసిందమ్మా చీర కట్టని చెండి దానికి తోడు ఎవరమ్మా నువ్వు కిందకి దిగి వస్తావా నన్ను పైకి రమ్మంటావా నడి మధ్యన తోకాడిస్తావా అసలేది రావణ లంక తీయద్దు నన్ను జింక పేరాపై నాపై నీకింకా చీపులు పుల్లకు చీరే కడితే అంతే బిగ్ బాస్. అయిపోయింది. మరోసారి మిమ్మల్ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ 5వ టాస్క్గా బిగ్ బాస్ షో అంటే మీకు అంత మక్కువ ఎక్కువ ఎందుకో బిగ్ బాస్ తెలుసుకోవాలనుకుంటున్నారు. లేదు బిగ్ బాస్, నేను కూడా బిగ్ బాస్ చూస్తాను బిగ్ బాస్. కామన్ మ్యాన్ లో వెళ్తే బాగుంటది, కామన్ మ్యాన్ లో వెళ్తే బాగుంటది. అక్కడ వెళ్తే అన్ని తెలుసుకోవచ్చు, మనం ఎలా ఉంటామో అన్నీ చాలా బాగుంటది బిగ్ బాస్. బిగ్ బాస్ చూడటం వల్ల స్ట్రెస్ 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 అన్నీ తగ్గుతాయి, డిప్రెషన్ పోద్ది. బాగుంటుంది బిగ్ బాస్. అందరూ కలిపి ఒక ఇంట్లో ఉండి శుభ్రంగా ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలో కుటుంబం బిగ్ బాస్ చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళ మధ్యలో ఉండే గొడవలు ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం అన్నీ ఉంటాయని నాకు అనిపిస్తుంది బిగ్ బాస్. విజయ్, ఫ్యామిలీ లాగా అంతే బిగ్ బాస్. బిగ్ బాస్ మిమ్మల్ని హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎందుకంటే ఆ, మీరు ఆ, మళ్ళీ ఆ. ప్రాంక్ కాల్కి గురవ్వడం జరిగింది. ఏంటి బిగ్ బాస్? ఏంటి బిగ్ బాస్? హలో, విజయ్, ఎవరో? నేను ఆర్జే రాజు మాట్లాడుతున్నాను. విజయ్, అన్నయ్య కాదు విజయ్, వీడియో కూడా పంపించావట కదా. పంపించానన్నా, తీసుకోలేదన్నా. మీ ఫ్రెండ్ గణేష్ పంపించాడు నీకు ప్రాంక్ కాల్ చేయమని. కాదు, ఎవరైనా ఒకసారి అవుతారు, 2 సార్లు అవుతారు, నువ్వేంటబ్బా ఇన్నిసార్లు? డౌట్ వచ్చిందన్న, కానీ ఈసారి కామన్ మ్యాన్ చేసుకుంటున్నారు కదా. నిజంగా వాళ్ళు నిన్న చూశానని ఒక రివ్యూలో వాళ్ళకి ఫస్ట్ కాల్ వచ్చింది, తర్వాత జూమ్ కాల్ పెట్టారు. ఫస్ట్ కాల్ అయితే ప్రాంక్ అనుకున్నాను. నిజంగా ఇప్పుడు వీళ్ళు ఎవరు సరిగ్గా చేయట్లేదు కదా, నిజంగా పిలుస్తున్నారేమో మళ్ళీ అనుకున్నాను. సరే, మీరు ఎప్పటికైనా సెలెక్ట్ అవుతారు బాబు, సెలెక్ట్ అవుతారు. నేను నా వల్ల నన్ను ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏమన్నా చెప్తావా మీ ఫ్రెండ్కి కానీ మన ప్రాంక్ కాల్స్ చూసే వాళ్ళకి కానీ? నిజమనుకున్నాను ఆయన. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు సెలెక్ట్ అవుతారు బాబు, ఎప్పటికైనా సెలెక్ట్ అవుతారు. నేను ఎక్కడ అవుతాను అన్న. బాయ్ విజయ్. బాయ్ అన్న, నిజమనుకున్నాను.